హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పివి రావు విశ్లేషణాంశంగా వృద్ధుల సమర్థ సంరక్షణనే నాగరిక సమాజ లక్షణం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. వృద్ధుల సమర్థ సంరక్షణనే నాగరిక సమాజ లక్షణం. ఇక వినండి ఈ అంశాన్ని. వృద్ధుల వేదన విందామా? దీర్ఘాయుష్ సామాజిక పురోగతికి సంకేతం. కానీ మన దేశంలో అది కడగండ్ల ప్రయాణం. మరీ ముఖ్యంగా పండుటాకుల పట్ల అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. వారు సాధారణ జీవనానికి నోచుకోలేని దుస్థితి నెలకొంది. ఆయుర్దాయం పెరుగుతూ జననాల సంఖ్య తగ్గుతుండటంతో మన దేశంలో వృద్ధుల సంఖ్య మరింత పెరగనుంది. ఈ క్రమంలో వారి సంరక్షణకు సమర్థ కార్యాచరణతో సంసిద్ధమవ్వాల్సిందే. తాజా అంచనాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 13 కోట్ల మంది 60 ఏళ్ళు లేదా ఆ పై వయసులోని వారే. వృద్ధుల జనాభా 2050 నాటికి 20.8% చేరుకోనుండటంతో వారి సమస్యలు మరింత సంక్లిష్టంగా మారనున్నాయి. 2046 నాటికల్లా జనాభాలో వృద్ధుల సంఖ్య పిల్లల సంఖ్యను దాటిపోతుందని ఐక్యరాజ్య సమితి జననిధి గతంలోనే ప్రకటించింది. దేశంలోని వృద్ధుల్లో 40% దారిద్ర్యంతో మగ్గుతున్నారని ఆ సంస్థ నివేదిక పేర్కొన్నది. 2022 నుంచి 2050 సంవత్సరాల మధ్య దేశంలో 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 27.9% పెరగనున్నది. దక్షిణ భారతంలో జనాభా నియంత్రణను కఠినంగా అమలుపరిచిన కారణంగా మొత్తం జననాల రేటు పడిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో వృద్ధుల సంఖ్య మిగతా ప్రాంతాల కన్నా అధికం కాబోతుంది. అందుకే తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వయోవృద్ధుల సంరక్షణ కోసం నిధులను కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. మన దేశంలో వృద్ధుల్లో చాలామందికి స్థిరమైన ఆదాయ వనరులు కొరవడ్డాయి. పింఛను విధానం ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల్లాంటి కొంతమందికే ప్రయోజనం కలిగిస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఇలాంటి భద్రత ఉండటం లేదు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపి వంటి సంక్షేమ పథకాలు నామమాత్రంగానే సాయపడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఈ పథకం కింద అందుతున్న పింఛన్లు కేవలం 200 నుంచి 500 రూపాయల వరకే ఉంటున్నాయి. ఈ డబ్బులతో కనీస అవసరాలు తీరవు. ఫలితంగా గణనీయ సంఖ్యలో సీనియర్ సిటిజన్లు దారిద్ర్య రేఖకు దిగువనే బతుకులు గీడుస్తున్నారు. కుటుంబ సభ్యులు దాతలపై సాయంపై, వారు చేసే సాయంపై ఆధారపడాల్సి వస్తుంది. స్వతంత్ర జీవనానికి దూరమవుతున్నారు. పట్టణీకరణ, వలసలతో యువత పట్టణాల వైపు సాగుతుండగా ఆదరణ కరువైన వృద్ధులు ఉన్న చోటనే దుర్భర జీవనం సాగించాల్సి వస్తుంది. వృద్ధులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య వైద్య సేవల లేమి. వయసు పెరిగే కొద్దీ మధుమేహం, రక్తపోటు, కీళ్లవాతం, మతిమరుపు ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి వీరిని. ఆరోగ్య సంరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు కొరవడుతున్నాయి. వృద్ధుల కోసమే ప్రత్యేకించిన ఆరోగ్య వసతులు, వాటి ఏర్పాటు చాలా అరుదు. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటు, రోగ నిర్ధారణ సదుపాయాలు అంతంత మాత్రమే. ఆయుష్మాన్ భారత్
అటువంటి ఆరోగ్య బీమా పథకాలు వృద్ధులకు బాసటగా నిలుస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. వైద్య సేవల కోసం సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రైవేటు రంగంలో వైద్య చికిత్స వ్యయాల్ని భరించే శక్తి అందరికీ ఉండటం లేదు. ఇలాంటివన్నీ సమస్యను జటిలం చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వృద్ధులకు కావలసిన సేవలు, భద్రత అందుబాటులో ఉండేవి ఒకప్పుడు. ఆధునిక జీవనశైలితో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై వృద్ధులకు సంరక్షణ కొరవడింది. మాట్లాడడానికి, తోడుగా ఉండడానికి, భావోద్వేగాలు పంచుకోవడానికి, వారి మనోవేదన వినేందుకు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. దేశంలో 82% వృద్ధులు కుటుంబ సభ్యులతోనే జీవిస్తున్నా వారి చేతుల్లోనే అనేక దురాగతాలకు గురవుతున్నారని హెల్పేజ్ ఇండియా సంస్థ నివేదిక చెబుతుంది. 35% కుమారుల చేతుల్లో, 21% కోడళ్ల చేతుల్లో దౌర్జన్యానికి వృద్ధులు గురవుతున్నారని ఆ సంస్థ సర్వేలో తేలింది. అగౌరవం, సూటీపోటీ మాటలు, తిట్లు, నిర్లక్ష్యం, భౌతిక దాడులు ఇటువంటి వాటిని మౌనంగా వృద్ధులు భరించాల్సి వస్తుందని తెలిపింది. ఒంటరి జీవనం పెద్దల మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. వారిలో కుంగుబాటు, ఆందోళన, ఆత్మహత్యలకు అదే కారణమవుతుంది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం ఉన్నా అమలు సమర్థంగా లేదు. చాలామందికి తమకు సంబంధించిన చట్టపరమైన హక్కులపై అసలు అవగాహనే లేదు. భావోద్వేగ, ఆర్థిక, భౌతిక దురాగతాలపై కేసులు పెడితే సామాజికంగా కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్న భయం వృద్ధుల్ని వెనక్కి లాగుతుంది. సరైన రీతిలో చట్టరక్షణ కల్పించలేకపోవటం, సంక్షేమ పథకాలకు తగిన కేటాయింపులు కొరవవటం ఈ పండుటాకుల పట్ల అధికార యంత్రాంగంలో నెలకొన్న నిర్లక్ష్యానికి నిదర్శనాలు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న ఇండియా వృద్ధుల ఆరోగ్య సంరక్షణ చర్యలపై మరింతగా దృష్టి సారించాలి. దేశంలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణ చర్యలకు ఉపక్రమించాల్సిన అత్యవసర అంశంగా పరిగణించాలి. సీనియర్ సిటిజన్లందరికీ పింఛన్ పథకాన్ని వర్తింపజేయాలి. పింఛన్ నిర్ణయంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధుల కోసం ప్రత్యేక ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. ఒంటరితనంతో బాధపడకుండా డే కేర్ సెంటర్లు, క్లబ్బుల వంటివి అలాంటి వాటి ద్వారా సామాజిక జీవన సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అందుబాటులోకి తీసుకురావాలి. సంరక్షణ చట్టంపై అవగాహన పెంపొందించాలి. ప్రాథమిక ఆరోగ్య సేవల్లో మానసిక ఆరోగ్య సేవలను కూడా జోడించాలి. పండుటాకులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించటం నైతిక బాధ్యత మాత్రమే కాదు, నాగరిక సమాజ మౌలిక లక్షణం. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు, ప్రజలు అందరూ గుర్తించినప్పుడే వృద్ధుల సంరక్షణలో మెరుగైన మార్పుల దిశగా అడుగులు పడతాయి అంటూ పివి రావు గారు ఆర్థిక సామాజిక విశ్లేషకులుగా ఈ అంశాన్ని వృద్ధుల సమర్థ సంరక్షణనే నాగరిక సమాజ లక్షణం అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి. ధన్యవాదాలు.